హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి వెనక భాగం అంటే కట్ చేసుకున్నాం, ఆల్రెడీ అయిపోయింది. ముందు భాగం కట్ చేసుకునేటప్పుడు వెనక భాగంలో వాళ్ళు కామెంట్ చేసిన విధంగా వాళ్ళకి డౌట్ క్లియర్ చేసిన అనుకుంటున్నా. అసలు ముందు భాగం కట్ చేసేటప్పుడు పెద్దవాళ్ళది అంటే నార్మల్గా ఏజ్ వాళ్ళది నెక్ వెనక కొంచెం పెద్దగా పెట్టుకుంటాం. అంటే పెద్దగా అంటే పొడుగు కాదు, ఈ నెక్ స్పేస్ పెద్దగా పెట్టుకున్నాం. అంటే నెక్ చిన్నగా అన్నట్టు, ఈ నెక్ చిన్నగా పెట్టుకున్నాము. ముందు భాగం వాళ్ళకి షేప్ పాయింట్ అనేది కొచ్చగా రావద్దు, మంచిగా ఇట్లా నార్మల్గా రావాలి అన్నప్పుడు మన షేప్ పాయింట్ ఎక్కడికి వస్తుంది, అసలు కిందికి దిగుతుందా, మీదికి ఉంటుందా, మధ్యలో ఉంటుందా, ఎలా వస్తే కరెక్ట్ వచ్చేస్తుంది. షేప్ పాయింట్ దగ్గర చాలామంది పెద్దవాళ్ళ బ్లౌజులు కుట్టేటప్పుడు నార్మల్గా మన బ్లౌజులు కుట్టి అలవాటు అయిపోయి వాళ్ళ బ్లౌజులు కుట్టినప్పుడు అమ్మ ఏందమ్మా ఇలా కుట్టినావు, నేను ముసలామినని కూడా ఆలోచించకుండా అని అంటారు కదా. అలా కాకుండా పెద్దవాళ్ళ బ్లౌజ్ కుట్టేటప్పుడు మనం ఏమేం పాయింట్లు తక్కువ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ మనం సేమ్ వాళ్ళు కూడా క్రాస్ కటింగ్ తొడుగుతారు, క్రాస్ కటింగ్ పెట్టేయాలి. ఇలాగే మనం ఎట్లా పెట్టినామో ఈ బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇలాగే పెట్టేసినాం. పెట్టి ఇక్కడ ఒక -2 ఇంచ్ ఉంటుంది కదా, -2 ఇంచ్ వరకు క్లాత్ సరిపోతుందో చూసుకొని ఇలా ఫోల్డ్ చేసి మొత్తం చుట్టూ డ్రా చేసేయాలి. ఇలా చుట్టూ డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసి క్లాత్ని పక్కకు పెట్టేసేయాలి. తీసేసుకున్న తర్వాత తీయకముందే, నువ్వు తీసినావు కానీ తీయకముందే ఇక్కడ -2 ఇంచ్ ఎక్కడుందో అక్కడ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ తీయకముందే మనము ఈ బ్యాక్ పార్ట్ ప్లేస్ నుంచి కిందికి ఉండదు కాబట్టి మనం -2 ఇంచ్ ఎక్కడ ఉంటుందో అక్కడికి మార్క్ చేసేసుకొని ఇలా లేపి మనం సన్నగా అంటే లైట్గా స్కేల్ చేసేయాలి. ఇంతవరకు ఓకే కదా. ఫస్ట్ పైన -2 ఇంచెస్ అయిపోయింది కదా. సెకండ్ ఏం చేస్తాం, ఇలా 1/2 ఇంచ్ లోతు తీస్తాం. 1/2 ఇంచ్ లోతు తీసేటప్పుడు పొరపాటున పీకినట్టు అవుతుంది ముందు భాగం అంటావు కదా. ఈ లైన్ కాకుండా నువ్వు కొంచెం బయటకు వచ్చి కట్ చేసినావా, ఏమో కట్ చేయకుండా కరెక్ట్ వస్తుంది. వచ్చినావా, అట్లున్నా వస్తుంది. సరే, అది పోయింది, అది కరెక్ట్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు థర్డ్ పాయింట్కి వచ్చేసరికి మనం ముందు నెక్ తీసుకోవాలి. ముందు నెక్ తీసుకున్నప్పుడు ఉక్స్ పట్టి తీసుకోవాలి. ఉక్స్ పట్టి తీసుకొని ఇక షోల్డర్ మిడిల్ ఎట్లుందో అట్లా పెట్టేసుకొని ఇటు కుట్టుకు వంగ చూడు ఎట్లుందో అట్లా పెట్టేసుకొని మనం ఈ లైన్ ప్రకారంగానే ఇలా డ్రా చేసిన లైన్ ప్రకారంగానే వచ్చి ఈ లైన్కి టచ్ అవ్వాలి. ఇక్కడికి పెట్టేసేయాలి. పెట్టి ఇది బాక్స్ కలిపేసేయాలి. వాళ్ళ లైన్ బయటకు డీప్గా లేదు కాబట్టి మనకు కూడా డీప్ ఉండొద్దు, నార్మల్గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉక్స్ పట్టి కాజపట్టి దగ్గర వీళ్ళు ఉక్స్ పట్టి కాజపట్టి ఎట్లుందో కుట్టుకు ఈడ కూడా వదలకు ఫస్ట్, ఎందుకంటే కరెక్ట్ పెట్టుకొని మనం చూడు ఒకసారి. ఇదిగోండి, మనము ముందు నెక్ పెట్టేసుకున్నాం కదా. ముందు నెక్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకున్న తర్వాత మనం ఉక్స్ పట్టి చూసుకోవాలి. ఉక్స్ పట్టి ఫస్ట్ సమానం పట్టుకోవాలి, ఎక్కువ పట్టుకోవద్దు. ఇక్కడ వదిలేస్తారు కదా, అది వదిలేయద్దు. సమానం పట్టుకొని ఇక్కడ 1 ఇంచ్ పెంచుకోవాలి. చాలామంది ఇక్కడ వదులు, ఈ డాట్ కోసం వదులు, అన్నీ కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఎంత వదులుతామో తెలియదు. 1 ఇంచ్ వదిలితే మనకు డాట్కి వస్తుంది, నెక్కి వస్తుంది. ఇలా 1 ఇంచ్ వదులుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది -2 ఇంచ్ వదిలింది ఉంది కదా, మనకి డాట్ వస్తుంది కదా. ఈ డాట్ వచ్చే ప్లేస్ మనకి ఎట్లా తీసుకోవాలి, స్టిక్కర్ నుంచి ఉక్స్ పట్టి వాళ్ళ డాట్ ఎంత ఉందా అనేది చూసుకోవాలి. కరెక్ట్గా ఉక్స్ పట్టే చూసుకోవాలి. కాజపట్టి ఎందుకు చూసుకోవద్దు అంటే అది పెంచుతాం కాబట్టి ఉక్స్ పట్టే చూసుకోవాలి. ఇది 4.5 ఉంది చూడండి. ఈ 4.5 అంటే పెద్ద సైజు కాబట్టి కొంచెం షేప్ పాయింట్ అనేది దూరం ఉంటుంది. 4.5కు ఇలా మార్క్ చేసుకొని మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి సైడే చూసుకోండి. ఇలాగ డాటు మిడిల్లో పట్టేసుకొని ఇక ఇది కూడా మిడిల్లో పట్టేసుకొని ఇలాగ లాగకుండా, క్రాస్ కటింగ్ కదా అస్సలు లాగద్దు. ఇలా అనుకుంటూ ఇలా ఎక్కడికి వచ్చింది షేప్ పాయింట్, దాని కిందికి ఎట్లా వచ్చింది, కిందికి ఎగ్జాక్ట్గా లైన్ మీదకి వచ్చింది చూడండి. ఫోల్డ్ చేసిన ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్ లైనింగ్ మీదకి వచ్చింది. అంటే మనకు డాట్ 2 ఇంచే ఉంది పొడవు, ప్లస్ మళ్ళీ ఈ లైన్ మీదనే డాట్ వచ్చింది. ఈ డాట్ లైన్ మీదనే వస్తుంది కాబట్టే మనకు పెద్దవాళ్ళ బ్లౌజ్ అంటాం. లైన్ కట్ట కిందికి వచ్చిందనుకో మనకు షేప్ పాయింట్ నువ్వు పెద్దవాళ్ళకైనా సరే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లైన్ కిందికి రాదా అక్క అంటే రాదు. ఎక్కువ మట్టుకు వాళ్ళకి షేప్ అనేది
రావద్దు లేవద్దు కాబట్టి. కానీ వాళ్ళ సైజుని బట్టి ఇది పెరుగుతుంది కదా, వాళ్ళకి లూజ్నెస్ వస్తుంది అన్నట్టు. షేప్ లేవద్దు కానీ ఇది లూజ్నెస్ రావాలి. వాళ్ళు మరీ మనలాంత టైట్ వేసుకోలేరు కదా, దానికోసం. ఇది ఇక్కడికి వచ్చింది కదా, ఇది ఇక్కడికి వచ్చినప్పుడు మనం సేమ్గా ఈ ప్లేస్ ఇది కలిపేసుకుంటాం అన్నిట్లాగానే. ఒకవేళ మీదికి వస్తే కొంతమందికి మనం హైట్ పెంచమన్నప్పుడు మీదికి వచ్చింది అనుకోండి, ఆ మీదికి వస్తే ఏం చేయాలంటే ఇది 2.5 పెట్టుకోండి. 2.5 పెట్టేసుకొని సేమ్ కలిపేసి దీంట్లో కలిపేయాలి. మరి కిందికి వస్తే మరి 2 ఇంచుకు తగ్గించాలా అంటే తగ్గించద్దు అస్సలు. కరెక్ట్గా మనకు 2 ఇంచు మైనస్ అయితే ఉండాలి కంపల్సరీ క్రాస్ పట్టికి. మీదికి వస్తే మాత్రం మీదికి వేసుకోవచ్చు, అది హైట్ పెంచమన్నప్పుడే మనకు మీదికి వస్తుంది. ఓకే, ఇలా పెట్టేసుకోవాలి. కిందికి వస్తే మనం షేప్ని ఇలా డ్రా చేసేయాలి, ఇలా డ్రా చేసేయాలి. షేప్నే మనం డ్రా చేసుకోవాలి కానీ ఈ పాయింట్ని మార్చుకోవద్దు. ఓకే, నెక్స్ట్ ఇది 2 ఇంచెస్ ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ పెట్టడం వల్ల మనకు ఈ చిన్న పెట్టినా ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ పెట్టడం వల్ల చెస్ట్ కూడా మనకు కరెక్ట్గానే వచ్చేస్తుంది. ఇక్కడ 2 ఇంచ్ పెట్టుకోవాలి, ఇక్కడ 3.5 ఇంచ్ పెట్టుకోవాలి. పెద్ద సైజు కాబట్టి 3.5 వస్తుంది. మన బ్లౌజులు కూడా 3.5 వేస్తాయి. అంటే ఈ కొనలన్నీ దగ్గరికి రావద్దు, ఇలాగా దగ్గరికి రావద్దు, కొచ్చగా వచ్చేసి దూరం ఉంచితేనే కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. పెద్దవాళ్ళకి కంఫర్ట్గా ఫీల్ అవుతారు. వాళ్ళకి మనకు ముందు భాగం లెక్క మనలాగా ఇట్లా కొంచెం షేప్ అనేది కొచ్చగా రావద్దు అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చి దీని మీద నుంచి ఇలా వస్తాయి కదా, ఈ బ్లౌజ్కి అవసరం లేదు, సేమే వచ్చింది కదా, అవసరం లేదు. మన కిందికి కట్ చేసి రాని, కట్ చేసి